హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదా, ఈరోజు పొద్దు ఎట్లా గడుస్తుందంటే నిజంగా మా పిల్లలతోనే గడుస్తుంది. ఎక్కడో ఉన్నాడు, నిన్ను చూపెట్టన్నా, చేతొక్కటే కనబడుతుంది, కనబడ్డావు. ఈరోజు సండే కదా, మా వాళ్ళు గుడి చెత్తురు. అదేంటి నాని? గుడారం మరేంటి? టెంట్ ఎత్తురు. టెంట్ మంచానికి ఒకటి మధ్యలో కట్టే, సైడ్లకు దారం కట్టయితే టెంట్ ఎత్తురు బయట. ఆ టెంట్ ఎంతసేపు ఉంటుందో, ఎంతసేపు కలిసి ఎత్తారో కూడా తెలియదు. 2 minutesలో అది వాటర్ ఫ్లాప్ కావచ్చు, కొంచెం ఆడచ్చు, డివడవ కొట్టుకోవచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా ఉంటుంది కదా. మా తేజ అంత బ్యాడ్. ఎప్పుడు అంటే నేను ఎక్కువ ఎవరినేమన్నా, తేజ్ అయితే గింత అంత ఏమన్నా అంటే తమ్ముడు డబ్బా కొడతాడు. అంటే ఎవరు బ్యాడ్? నువ్వా నేనా? తమ్ముడు బ్యాడా? అంటే ఎడి చేసి అంటే యాక్సెప్ట్ చేయరు ఎవరైనా కూడా. ఎవరు తప్పాలు తెలుసుకోరు అన్నట్టు. మా తేజ్ కూడా అంతే. నాని కూడా ఇట పోయేస్తున్నాడు మెల్లగా. హాయ్ చెప్పు, హాయ్ చెప్ప తేజ్, హాయ్ చెప్పు. నీకు ఎప్పుడు ఆ ముడు రాదు, ఈ ముడు రాదు. గుడారం కడతాడు, సైడ్లకు దారాలు కడతాడు, ఆ దారాలు ఇప్పరాదు. మెల్లగా ఇప్పు, ఎప్పుడన్నా ఇప్పుంటే నీకే తెలుస్తుంది. అవును. దీపు నువ్వు ఇప్పుపో, నువ్వు ఇప్పుపో నాన్న. అవునా? ఈ మూడు ఎందుకు కడుతురు? ఇట్లా కడుతురు మా వాళ్ళు. ఇట్లా కట్టే అది ఇప్పరాదా? ఏడా నువ్వు వీడి లే, నువ్వు గిట్రా. నేను ఇప్పుతుందా? నేను ఇప్పుతుందా? ఇప్పుతా అని చెప్పిన కదా. అయ్యో, ఇది గడియారం చూపెట్టినా. నీ గడియారం వాచ్, ఇది వాచ్, దీపు వాచ్. దీపు రింగ్ ఏది? నీ రింగ్ ఏది? అబ్బో, అది రింగు దాచిపెట్టుకున్నట. ఇది ఏంటిది? గడియారం, వాచ్. అది గోడ గడియారమా, చేతి గడియారమా? చేతి గడియారం కదా. ఈ నాన్నగాడు ముడితోనే ఇప్పుతున్నాడు. అవి ఎందుకు టైట్ కడితే ఆగుతలేదా? ఆగుతలేదు, అట్టి కాదు. మరి ఎందుకు అట్లా అవుతుంది? కడితే ఒకటేసారి కరెక్ట్గా కట్టుకోవాలి, తర్వాత ఇప్పత్తది. నాన్నగాడు ఏమో చెప్తాడు. ఏది గిదా? తర్వాత దీన్ని ఇక్కడ కడతా, దీన్ని ఇక్కడ పెడతా, నా సామాన్లన్నీ తీసుకొచ్చుకుంటాం. ఏం సామాన్లు తీసుకో? దీపం ఏంటో సామాన్లు తెచ్చుకున్నా. అదే మా అమ్మ చెప్తుంది. ఇప్పుడు అయిపోయింది. ఇది ముళ్ళు కట్టి ఇదే తిప్పుతుండే. ఇది వేరే జెండది. కనబడతలేరు, లోపల ఉన్నారు. బెడ్షీట్లు అంటే నేను తెస్తున్నా. ఏం అవసరం నీకు? మరి అన్ని మట్టి అటు ఇటు కాళ్ళంతా దొక్కకుర్రీ. ఏం చేస్తున్నావు? ఒక్క పని. అన్నిటి పెట్టకూరి, మళ్ళీ ఇటు పెట్టాలి, అటు పెట్టాలి. రామైతే మంచిగా వండుకున్నాడు. ఏం కావాలి? చిన్నదా బుట్టలేసిన వచ్చు. ఇలా దోమిన బుట్టలేసా, నేను దోమిన. బోర్ల బుట్టలా? బోల బుట్టలే వేసిన మరి అది
దీప్ ఎటో పోయిండు వచ్చిండు దబా దబాని ఇల్లు అవుతున్నాడు. ఎటు పోయినా ఊరికి ఏ ఊరికైనా ఇప్పటిదాకా కొడగట్టూరికి అన్నయ్యని అడుగుతానే అన్న ఏదో చెప్తాడు. ఏం చెప్తాను దోశలు ఎత్తున్నావా చిట్టి నాని వాళ్ళకు మంచిగా రాలేదా ఇప్పుడు? టైం 12 అవుతుందా? సాయంత్రం అయిందా? మీకోసం నేను చేస్తే నేను పని చేసుకుంటుంటే పప్ప 2 దోశలు ఎత్తాను, నీకోటి అన్నయ్య కోటి. 2 అవుతుందట 2. ఇక రామ్ బాధ ఏంటిది చెప్పాలా? దోశ అంతా ఇనిపోయిందని రామ్ బాధ. ఎందుకు తీయక్క అంటుండ అదే వెరైటీ. మరి మంచిగా వచ్చింది కామని అందరు ఇవి పెడతారు, చినిగిపోయింది ఎవరైనా ఇవి పెడతారా? అందుకే రామ్ పాపం వద్దు 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 తుక్కుల కాండి క్లీన్ చేసి ఇస్తున్నాడు. ఆయిల్ ఎత్తలేవా దాంట్లో? ఎత్తున్నావా? బాగా లూజ్ అయితే మంచిగా వచ్చింది. వచ్చేదా ఇదేం దోశ అంటే గుర్తుపట్టిరా? రాగి దోశ. మా చిట్టుపిల్లలు అన్నం ఇంట్లేరు, ఇంటికాడ ఉంటే అని రాగి దోశ అయితే ఎత్తుండు. నేను ఇప్పటిదాకా పని చేసుకుంటున్నా, అందుకే రామ్ చేస్తున్నాడు. ఏంటిది? దానిపైన పెడుతున్నావు? అట్లా పెడితేనే మంచిగా వస్తుందా పైన? అవునా? లేకపోతే ఉడుకుతలేదా? కొంచెం వేరే అంత ఎండిపోయినట్టు ఉడుకుతుంది కావచ్చు. అయ్యో తుమ్ములు బాగా వస్తున్నాయి చిట్టులు. నాని అనలో గుడిసె అవుతుంది ఇలా అప్పుడు వేసిర్రు. గుడిసె ఇట్లనే ఉన్నది. ఇదేం గుడిసెనో అన్నీ ఇటు జారేసిర్రు, ఉన్న బెడ్షీట్లు అన్నీ. ఇంకేంటి బొమ్మలు, స్టూలు, కట్టే. తీరా ఒక్కొక్కటి తీసుకురా. ఇక సాయంత్రం అయింది. తుమ్ములు ఎందుకు వస్తున్నాయి? జలుబు అవుతుంది ఏంది? ఒకటేసారి తుమ్ముతున్నావు ఎందుకు? జలుబు అవుతుందా? ఇది తీసుకునేదా? ఏరా దా దీపు అత్తలేవా? రాకు. హాయ్ గుడ్ మార్నింగ్. రా మధ్యాహ్నం ఎప్పుడు వండుకున్నాడంటే సాయంత్రం ఇప్పుడు ఎంత అవుతుంది? 4:35 అవుతుంది. ఇప్పటిదాకా వండుకొని ఇప్పుడే లేచి అదేమి ఎత్తుండే. ఎవరైనా చూస్తే అమ్మో ఎంత పని చేస్తున్నా అన్నట్టు. నిజంగానే తమ్మో ఎంత పని చేస్తున్నా అనుకుంటారు. అట్లున్నది నీ పనితనం. ఒకటి ఇస్తావా? సాల్ట్ వేసిన అందులో. ముక్కలు ఉండేగా ముక్కలు. క్యాప్ అటు పెట్టి. ఇంకా దోశ రాగి దోశ ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా పెడదా. ఇంకా రాగి దోశ. అయ్యో కింద పడుతుంది. అసలు ప్లేట్లు వేసుకు రాలే, నేను చేతిలో పట్టుకొని వచ్చిన. ఇది ఫస్ట్ ఎప్పుడైనా నీకు పోతుంది ఎందుకో తెలియదు. మాకు మొత్తం కంప్లీట్గా ఫస్ట్ అయితే కంపల్సరీ ఇచ్చుకోపోతుంది. రాగి దోశ చినిపోయింది. అందరికీ కర్రీలు అలా పెట్టుకుని అట్లా పెట్టుకుని ఇష్టం. నాకైతే డైరెక్ట్ తిండే ఇష్టం. ఎందుకంటే అంత కర్రీలు అంతా ఇష్టం ఉండదు నాకు ఎందుకో.
సాల్ట్ కొంచెం ఎక్కువైనట్టుంది. రాగి అయితే హెల్దీ పిండి ఇది, కానీ ఏమన్నా ఇలా పెట్టుకొని తింటే బెటర్, అట్టు తినేదానికంటే. రామ్ ఎత్తే నేను తింటున్నా, కానీ రామ్ ఎక్కువ ఎవరైనా చూస్తే బాగా పని చేస్తారు అంటున్నారు. ఇప్పటిదాకా నేను అలా చూసుకుని ఎప్పటిదాకా బోల్దాం అవన్నీ చేసి అత్తి ఇప్పుడే చేసిన పండుకుని, నేను అందుకే చేస్తున్నాను. ఎవరైనా చూస్తే అమ్మో పని చేస్తున్నా చూసుకుంటున్నా అనుకుంటా. అంతేనా? మన కాదు. కానీ మంచిగా వస్తున్నాయి, నార్మల్ దోశలాగానే క్రిస్పీగా కూడా వస్తుంది. కాకపోతే పిండి అయితే పల్సగా కలుపుకోవాలి. చాలా వేయాలి. ఒక్కటైతే నేనే తినేసిన, ఒక్కటైతే అవుతుంది. రామించుడు తమ్ముళ్ళు పెట్టడానికి గిట్ వేసుకుంటే వాళ్ళందరూ తమ్మ పని చేసినట్టు ఇలా అంటే ఏదైనా ఎత్తున్నా అంటే తమ్ముళ్ళ కోసం అంటే రామ్ దోశలు ఎత్తున్నా కదా, పాపం క్రెడిట్ ఉండాలని. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.